చాలా కాలం అయిందండి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను హోస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇలా ప్రత్యక్షంగా వీక్షించి నాకు చాలా నా కుటుంబం దగ్గర నేను వచ్చినట్టుగా ఉంది. సో ఈరోజు ఈ ఈవెంట్ ఏదో ఫార్మల్గా మొక్కుబడిగా పేర్లు చెప్పేసుకుని అలా వెళ్ళిపోకుండా నా కుటుంబంతో నేను సెలబ్రేట్ చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటే అలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరూ అతిరథ మహారథులందరూ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున హార్టియెస్ట్ వెల్కమ్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు వర్షం కురిపిస్తే we will get started అండి. వి ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ నల్ల గారు ప్రొడ్యూసర్ గా డెబ్యూ చేస్తున్నటువంటి సినిమా అండి ఇది. ఇంతకుముందు బిజినెస్ లో వారు సక్సెస్ అయ్యి ఇప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశించి తన ఫస్ట్ సినిమాగా తను ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చారు. సో వారికి ఒక్కసారి వారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేద్దామండి. హరీష్ నల్ల గారు ప్రొడ్యూస్ చేసిన అండ్ రాము గోదాల గారు వారు చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర అసోసియేట్ గా డైరెక్టర్ గా వర్క్ చేశారండి. ఇది వారి డెబ్యూ ఫిల్మ్. సో వారికి కూడా గట్టిగా చెప్పడంతో ఆల్ ది బెస్ట్ చెప్తామండి. రాము గోదాల గారు డైరెక్ట్ చేసి రచించినటువంటి సినిమా అండ్ మనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అండి. అంటే అందాల రాక్షసి సినిమా పాటలు విని మనం అందరం అలా మెస్మరైజ్ అయిపోయాము. అక్కడి నుంచి అర్జున్ రెడ్డి వరకు జాతిరత్నాల వరకు ఎన్ని మ్యూజికల్ హిట్స్ అందించారు. సో రథన్ గారి మ్యూజికల్ ఈ సినిమా ఒకసారి గట్టిగా రథన్ గారి కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పడంతో అప్రిషియేట్ చేద్దామండి. అండ్ బ్రహ్మకడలి గారి గురించి వారు ఒక సృష్టికర్త అండి. కొత్త లోకాన్ని సృష్టించేటువంటి వ్యక్తి. సో వారు ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి సినిమా ఇది. మరి ఈ సినిమాలో చాలా నామ్స్ని అంటే ఒక అలా చాలా అంటే హీరో అంటే ఇది హీరో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే ఇలా ఉండాలి అనే నామ్స్ని అలా తుడిపేసేసి ముందుగా యూట్యూబ్స్తో స్టార్ట్ చేసి అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి దాని తర్వాత హీరోగా మారి తర్వాత విలన్గా కూడా మెప్పించి వాట్ నాట్ ఈరోజు చాలా మంది ఎంతమంది యంగ్స్టర్స్కి ఎంతమందికి సినిమా వైపు అలా అవకాశం వైపు చూస్తున్న వారికి ఇన్స్పిరేషన్గా మారినటువంటి మా సుహాస్ వర్స్టైల్ సుహాస్ గారు యాక్చువల్గా వస్తున్నటువంటి సినిమా అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. ఎన్నో వందల సినిమాలు చేసిందేమో ఈ పిల్ల అనిపిస్తుందండి. సో మాలవికకి హార్టియెస్ట్ వెల్కమ్. వీరితో పాటు చాలా మంది యాక్టర్స్ ఉన్నారండి. బబ్లు పృథ్వీ గారు ఉన్నారు అండ్ ది వన్ అండ్ ఓన్లీ అవర్ ఫేవరెట్ 1000కి పైగా సినిమాలు చేసి చిన్ని తెర పెద్ద తెర అనకుండా ఎన్ని సినిమాల్లో మనల్ని ఎన్ని వేల చిత్రాల ద్వారా ఎంటర్టైన్ చేసినటువంటి ఎవర్ గ్రీన్ హీరో మా అలీ గారు ఉన్నారు. సో వారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఈ సినిమా జూలై 11న థియేటర్స్ని హిట్ చేయబోతోందండి. సో జూలై 11న ఎంత బాగా ఉండబోతుందో టీజర్ ఆల్రెడీ చెప్పేసింది. టీజర్ ద్వారా సాంగ్స్ ద్వారా సినిమా యొక్క గేమ్స్ మనం చూసేసాము. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ అన్డౌటెడ్లీ. సో మీ అందరి బెస్ట్ విషెస్తో జూలై 11న థియేటర్స్కి రాబోతోంది. సో టీజర్ ఆల్రెడీ హల్చల్ చేసేసింది. సో ఆ టీజర్ని మరొకసారి చూసిన తర్వాత we will get started. What do you say? వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి టీజర్కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడితే we will get started. Oh, shit.